మాయా యత్ర కదాపి నో వికురుతే భాతే జగద్భ్యో బహిః శోకక్రోధ విమోహ సాధ్వసముఖ భావాస్తు దూరం గతాః సాంద్రానందఝరీ చ యత్ర పరమజ్యోతిః ప్రకాశాత్మకే తత్తే ధామ విభావితం విజయతే వైకుంఠరూపం విభో. మనం మూడో శ్లోకంలో ఏం తెలుసుకున్నాం? ఆ బ్రహ్మదేవుల వారు ఒక 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేయగా వారికి ఆ వైకుంఠ దర్శనమైందట. మరి ఆ వైకుంఠం ఎలా ఉంది, దాని వైభోగం ఏమిటి అనేది మనం ఈ శ్లోకంలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఎలా ఉంటుందట? మాయాయత్ర కదాపినో వికురతే. ఈ వైకుంఠంలో ఆ మాయ అనేది తన ప్రభావం ఎంత మాత్రమో కూడా చూపలేదట. అక్కడ మాయా ప్రభావమే ఉండదట. ఇంతకీ ఎక్కడుందయ్యా వైకుంఠం అంటే, భాతే జగద్భ్యో బహిః. మనం చెప్పుకున్నాం కదా, చతుర్దశ భువనాలు ఈ 14 లోకాలకు ఆవల, ఈ 14 లోకాలకి అతీతంగా ఉన్నదట ఈ వైకుంఠం. అయితే ఏమిటి దాని ప్రభావం? అక్కడ ఎలా ఉంది అంటే, శోక క్రోధ మోహ సాధ్వసముఖాః అంటున్నారు. అంటే అక్కడ శోకము, క్రోధము, మోహము, ఈ మరణము, ఇటువంటి భావాలకి తావే లేదట. అటువంటి భావాలు ఆ వైకుంఠంలో అసలు లేనే లేవట. చూసారా, మాయ తన ప్రభావం చూపలేదు. అంతేకాకుండా ఈ శోకము, క్రోధము, మోహ, మరణ అనేటువంటి ఈ భావాలకు కూడా ఈ వైకుంఠంలో అసలు తావే లేదట. అయితే ఎలా ఉందయ్యా ఆ వైకుంఠం అంటే, సాంద్రానందఝరీ. ఆ పరమాత్మని గురించి మనం చెప్పుకునేటప్పుడు మనం ఇదే మాట చెప్పుకున్నాం. ఏమన్నాము? సాంద్రానందావబోధాత్మకం అనుపమితం. అంటే ఆ పరమాత్మ ఎలా ఉంటాడు? ఘనీభవించినటువంటి ఆనంద స్వరూపం, ఆనంద విజ్ఞాన స్వరూపమే ఆ పరమాత్మ అని మనం నారాయణీయం మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా ఈ వైకుంఠం గురించి చెప్తూ, ఆ వైకుంఠం ఎలా ఉందయ్యా అంటే సాంద్రానందఝరీ అట. అంటే వైకుంఠం ఒకటి, అందులో నివసించే ఆ వికుంఠుడు ఒకటినా? ఇద్దరూ ఒకటే. ఆయన స్వరూపమే వైకుంఠం. కాబట్టి ఆ వైకుంఠం కూడా ఆనంద రసామృత ప్రవాహం ఉందట. అక్కడ అంత ఆనందాద్భుతాలని అందజేస్తూ ఉంది. ఇంకా అంతేకాదు, పరంజ్యోతి ప్రకాశాత్మకే. అక్కడ జ్యోతిస్వరూపంగా ఉందట ఆ వైకుంఠం. అంటే మనం ఈ లోకంలో చూసేటువంటి సూర్యచంద్రులు, అగ్ని, ఈ తేజస్సులకు తేజస్సు ఇచ్చేటువంటి పరమజ్యోతి స్వరూపంగా ఉందట ఆ వైకుంఠం. మరి ఇది ఎలా ఉంది? ఈ ఈ వైకుంఠం అనేది ఆ స్వామి రూపమే వైకుంఠం అట. అంటే ఆయన పరమాత్మని మనం చెప్పుకున్నాం కదా, సాంద్రానందఝరీ అని. వైకుంఠం కూడా అదే రూపంలో ఉంది. అలా పరంజ్యోతి స్వరూపంతో వెలుగొందుతూ ఉంది. ఇది అన్నిటికన్నా కూడా ఈ నిలయం, స్వామి యొక్క నిధానం, ఇది చాలా గొప్పదిగా ఉందట. ఇలా ప్రకాశవంతంగా, ప్రభాసవంతంగా ఉందట ఈ వైకుంఠం. అది మనం ఈ శ్లోకంలో తెలుసుకున్నాం.